ఈనాటి సీతారాం యేచూరి గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వీరభద్రం గారు, ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి హాజరవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పార్టీ నాయకులు సిపిఐఎం శ్రీ రాఘవన్ గారు, అలాగే దానం నాగేంద్ర గారు, మల్లు రవి గారు, రంగారావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ గంధా గారు, కేటీఆర్ గారు, హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాం యేచూరి గారు అస్తమించారు. అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు. అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయం ఎలా ఉదయిస్తారో ఆ విధంగా సీతారాం యేచూరి గారి మరణం ఒక భారతదేశ రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదిపింది. కమ్యూనిస్టుల ప్రభావం, కమ్యూనిస్టు నాయకుల అవసరం, కమ్యూనిస్టులు లేని లోటు ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చకు భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప అవకాశాన్ని, మరణించడం బాధాకరమే కానీ మరణించి ఆయన బ్రతికి ఉండి ఇప్పటికి కూడా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు సీతారాం యేచూరి గారు. మనందరికీ తెలుసు, జేఎన్టీయూ అంటే అది అనేక మంది మేధావుల్ని సృష్టించిన, తయారు చేసిన కన్న తల్లి లాంటిది జేఎన్టీయూ. ఆ జేఎన్టీయూకు ఓకే జేఎన్యూ, సారీ, ఏదో అది జవహర్లాల్ నెహ్రూ. దానికి ఆద్యులు వామపక్ష భావాల ప్రతినిధిగా ప్రకాష్ కారత్ గారు అయితే, అక్కడి నుంచి వందల మంది మేధావుల్ని సృష్టించి తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని పంపించడంలో భాగంగాను మరలా వారిని వామపక్ష భావాలతో కూడినటువంటి ప్రభుత్వ అధికారులుగా తయారు చేసేటువంటి ఆ ప్రారంభ భావజాలాన్ని అందించడంలోనూ సీతారాం యేచూరి గారి ఆయన పాత్ర మరవలేనిదనే దానికి ఉదాహరణ, ఆయన మరణించిన తర్వాత మరలా ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి జేఎన్యూలో ఎంత గొప్పగా ఆరాధించారనేది మనందరికీ అర్థమవుతుంది. 3 సార్లు కంటిన్యూస్గా దానికి చైర్పర్సన్గా ఆయన ఎన్నికవటం అనేది చాలా గొప్ప అంశం. నేను మొన్న చూశాను, వీరభద్రం గారితో కూడా మాట్లాడాను. నిజంగా కమ్యూనిజానికి మరలా దేశంలో ఇంత అభిమానం ఉందా? ఆయన ఏ పదవి చేయలేదు, ముఖ్యమంత్రిగా చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రిగా, లేకపోతే పోటీ పడలేదు, గవర్నర్గా చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయన చనిపోతే ఒక దేశ ప్రధానికి ఎటువంటి నీరాజనాలు పలుకుతుందో ఆ విధంగా అన్ని పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు అటువంటి గొప్ప నీరాజనాన్ని పలకటం అంటే బికాజ్ హీఈజ్ ఏ కమ్యూనిస్ట్ కాబట్టే అటువంటి ఏ పదవి చేయకపోయినా. నేను అప్పుడు చూసా, మన చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, వారు మరణించినప్పుడు ఆ రోజుల్లో అంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారనుకునేవాళ్ళు. వారికి ఎలా ఆ నీరాజనాలు ఉన్నాయో దానికి ధీటుగా యేచూరి గారికి ఆ విధంగా పలకటం అంటే కమ్యూనిజం అవసరం, ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు, కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సీతారాం యేచూరి గారితో చివరిసారిగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కోనవరం అక్కడ
సిపిఐఎం అభ్యర్థి, అది పేరు ఏదో మారింది అక్కడ, మన ఉమ్మడి ఖమ్మం, మా ఖమ్మం జిల్లాది అందులో పోయింది. వారితో పాటు నేను కూడా వెళ్ళాం. ఆయనకి సిగరెట్లు బాగా తాగే అలవాటు, నేను కూడా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అందరికీ ఏదో ఒక బుర్ర పని చేస్తూ ఉంటుంది, అట్లా అలవాటు. అది మనం అంటే ఆ స్థాయి కాదులే. కానీ అడిగా, అట్లా ఏంటి సార్ కంటిన్యూగా తాగుతున్నారు అంటే నవ్వాడు. నవ్వి దేని పని అదే, మెదడు పని మెదడే, దాని పని అదే అని సరదాగా చెప్పారు. మనం వింటూ ఉంటామంటే పలుకే బంగారం ఆయన అని వింటూ ఉంటాం. అంటే ఎవరన్నా పలికితే పలకరు, ఆ పలుకు సహజంగా విరహ వేదంలోనూ లేకపోతే అటువంటి వాటిలో కవులు ఉపయోగిస్తూ ఉంటారు, ప్రేయసి ప్రియుల మధ్య. కానీ పలుకే బంగారం ఆయన అంటే నిజంగా సీతారాం యేచూరి గారి ప్రతి పలుకు బంగారమే, ప్రతి పలుకు బంగారమే. నీ నోట ముత్యాల రాలుతాయా అని అంటారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క పదం మరి ఆ మొత్తం సారాంశం అంతా అటు కమ్యూనిజాన్ని, ఇటు సోషలిజాన్ని, లేకపోతే ఇటు భారతదేశ పరిస్థితుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటినీ సమ్మిళితం చేసుకుని సంగ్రహించుకుని వెరీ షార్ట్ ఆ పెదాలపై నుంచి ఒక్కొక్క మాట వస్తూ ఉంటే అరవడు, కేకలేయుడు. నిజంగా మరలా వినాలనిపించి ఒక్కొక్క ఆయన నోటి నుంచి వస్తున్న ముత్యాలని పట్టుకుని దాచుకోవాలన్నంత ఆర్ద్రత, అభిమానం ఉంటుంది. ఇది వాస్తవం కదా, మనందరం చూసాం. అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది. నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు నిజంగా మిక్స్డ్ తెలుగు. అంత ఏ అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలు కాదు. నేను వెంటనే వీరభద్ర గారికి చెప్పాను, మనం సంస్మరణ సభ ఎలాగంటే 2 పార్టీలు కలిపి పెట్టుకుందామని కూడా చెప్పారు. ఎందుకని అంటున్నానంటే సీతారాం గారు మరణం ఆ సిపిఐఎంకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టుకు కూడా తన సొంత నాయకుడు మరణించినట్లే. అది సిపిఎంఆ, సిపిఐ అయ్యా, లేకపోతే సిపిఐ ఎంఎల్ఆ, సిపిఐ మావోయిస్టులా, టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోయాడనేటువంటి భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను. ఒక చీకటి అలమరించింది. ఆ చీకటిలోంచి ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి, లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలన్నా చెప్పారు. లేదు, నేను థ్యాంక్స్ చెప్పా ఆయనకి. పిఎస్సిలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తున్నయ్యానని చెప్పాను. లేదు, అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకి మార్గదర్శకత్వం రాదు అనే సెన్స్తో ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ప్రశ్న ఎక్కడా? ప్రశ్నను అణిచివేస్తున్నారు. ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం, ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి, ప్రశ్నలోంచి పుట్టిందే సాంకేతికత, ప్రశ్నలోంచి పుట్టిందే సైన్సు. ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది. కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. చూశాం ప్రశ్నని ఎంత అణిచివేశారో. ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్, ఇంకో పేరు, చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కిపడేటువంటి, భయపడేటువంటి పాలకులను కూడా మనం చూశాం. అందుకని ప్రశ్న సజీవంగా ఉండాలి. ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి. కమ్యూనిజం సజీవంగా ఉంటే మనం అధికారంలోకి వస్తామా రామా అనేది పక్కన పెడదాం. సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే, ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూచిలాగా ఈ సమాజానికి, ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి. నేను మరలా వేడుకుంటున్నాను వేదిక పైన ఉన్న పెద్దలందరినీ, ఏనాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను. ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి. అది వ్యక్తుల అధికారం కోసం కాదు, సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం
ఎర్ర జెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారి ఆయన నాకు పరిచయం తక్కువే, 2-3 మీటింగ్లను కలిశాం. ఆయనకి తెలియనటువంటి అభిమానిగా నేను మారాను. అంత మన గొప్ప మీ నాయకుడు, మా నాయకుడు, మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరపున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి కూడా నడుస్తుంది. నేను అది ప్రారంభం వరకు కూడా లేను, అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాం. సెప్టెంబర్ 17 ముగింపు కార్యక్రమాలు, కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావటం జరిగింది. మనందరి తరపున, సిపిఐ తరపున, అలాగే మనందరి తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనకు ఒక దిక్సూసిలాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వీరభద్రం గారికి, సిపిఐఎం రాష్ట్ర కమిటీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సీతారాం ఏచూరి గారి రచన పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారి చేత ఆవిష్కరింపజేద్దాం. ముందుగా పుస్తకావిష్కరణ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ, వారికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పెద్దల్ మోహన్ కంద గారు, బివి రాఘవుల్ గారు, తమ్మినేని వీరభద్రం గారు, సహచర శాసనసభ్యులు మిత్రుడు కూనంనేని సాంబశివరావు గారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, పెద్దలందరూ, కామ్రేడ్ సోదరులందరికీ కూడా నమస్కారం. దేశ రాజకీయాలలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని, సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు, ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. కానీ వారి ఆలోచన విధానం, వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వారిని నేను తక్కువ కలిసిన, కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 2 సార్లు కలవడం జరిగింది. వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటే
కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. చాలామంది నేను ఈ దేశానికే అంకితం, నేను ఈ ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు. కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము, వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు. అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైనని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు విలువలు, సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన, ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం ఏచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చి, ఇదే కాదు 2004లో యూపీఏ 1, యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు. ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో, ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు, పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు సామాన్యుడికి విద్యను అందించాలన్నా,
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు ప్రజలకు అందించిన యూపీఏ 1 యూపీఏ 2లో సీతారాం ఏచూరి గారు చాలా కీలకమైన పాత్ర పోషించి అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎంకు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి, ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం. అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన, జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది. కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన, జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో, సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎతికినా కనిపించేది కష్టమైన సందర్భం. వారి ఆలోచనలు, వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది. వారి స్ఫూర్తిని ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పారు. వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు, ఏ విధమైన చర్చా కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ, అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యూలో, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, యూపీఏ 1 యూపీఏ 2లో కావచ్చు, వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి అలాంటి వారు లేకపోవడం, అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం. ఏది ఏమైనా వారు సూచించిన, వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం, నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడిందంటే వేరు. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష, ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇలాంటి భాషా ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలు, కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంవత్సరాల సభకు హాజరైనటువంటి మిత్రులారా, కామ్రేడ్స్, ముందుగా నా తరపున సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ తరపున, రాష్ట్ర కమిటీ తరపున కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి జోహార్లు తెలియజేస్తున్నా. మనిషి మాయమైపోతున్నటువంటి సందర్భం ఇది. పెట్టుబడిదారీ విలువలు, సరుకు, సమాజాన్ని శాసిస్తున్నటువంటి ఇలాంటి విలువల్లో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పదవుల కోసం పార్టీలు మారుతున్నటువంటి స్థితి, ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియనటువంటి ఒక పరిస్థితి, చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చేటువంటి స్థితిలో సిద్ధాంతాలు, రాజకీయాలు లేనటువంటి, విలువలు లేనటువంటి ఇలాంటి స్థితిలో తాను నమ్మినటువంటి రాజకీయాల కోసం ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు, దేశంలో లౌకికతత్వం, ప్రజాస్వామికం, ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో మతోన్మాదం పేరుతో జరుగుతున్నటువంటి ఫ్యాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ పక్షాలు